హాయ్ అందరికీ నమస్తే. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. అందరికీ ఇష్టమైన మాసం కదా, ఆడవాళ్ళందరికీ నాకు ఇష్టమైన మాసం. ఎందుకంటే ఇందులో వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, ఇంకా పూజలు చేసుకునే మాసం కదండి. నేను వరలక్ష్మి వ్రతం చేయడానికి అమ్మకి శారీ డ్రైపింగ్ చేస్తున్నా. ఈ పక్కన కృష్ణవేణి శారీ డ్రైపింగ్కి హెల్ప్ చేశారు. ఇంకా ఫైనల్ అయితే ఇలా ఈ అమ్మ అలంకరణ అయితే ఇలా చేశాను. 9 రకాల ప్రసాదాలు కూడా చేశాను. నాకైతే 4 మెంబర్స్ హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళ అందరూ హెల్ప్ తీసుకొని చేయడం వల్ల ఇలా అయితే వచ్చింది. వాళ్ళందరికీ నేను అమ్మ అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూసే వాళ్ళందరికీ కూడా అమ్మ అనుగ్రహం ఉండాలి, మాకు అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి వరలక్ష్మి వ్రతం కథలో కూడా అదే చెప్పారు. అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరితో బాగుండాలి, అందరం బాగుండాలి. చారుమతి దేవి చేసింది కూడా అదే, అందరితో బాగుండడం. మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. ఇంకా ముగ్గు దగ్గర నుండి పొద్దున్న లేసి ముగ్గు దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది కదండి. ఇదిగో స్టార్ట్, ముగ్గు వేసాము. మా వారు ఆఫీస్కి వెళ్ళే ముందు మంగళ తోరణాలు, మామిడి తోరణాలు కట్టి వెళ్ళారు. కడపకు ముగ్గు కూడా రాశాను, ముగ్గు కూడా పెట్టాను. మా ఫ్రెండ్ అరుణ నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, కంకణాలు చేస్తున్నారు. పూర్ణాలకు పప్పు ఉడకబెట్టాను, చేస్తున్న పూర్ణాలు. వడ చేస్తున్నా, ఇంకా భక్షాలు, పూర్ణాలు, పులిహార, సేమ్యా, సీర, పరమాన్నం ఇవన్నీ చేయడము. వడపప్పు చేస్తున్నారు. స్వప్న వచ్చారు, వడపప్పు పాయసము, పులిహార కలుపుతున్నారు. అరుణ, అందరం కలిసి చేసాము. ఈజీగా అయిపోయింది పని. అసలు నాకు ఇంత పని చేసినామనే ఫీలింగ్ కూడా లేకుండా ఈజీగా తల ఒక పని చేయడం వల్ల ఈజీ అయిపోయింది. ఇది దధ్యోజనము, పులిహార పులుసు. ముందు రోజే అమ్మకు శారీ డ్రైపింగ్ చేసి శారీ కట్టి పెట్టాను. లేసి పని చేసుకొని తలస్నానం చేసి ఇంకా అమ్మకి అటు వంటలు చేస్తూ ఇటు అమ్మకు డెకరేషన్ చేయడము, అలంకరించడము, నగలు పెట్టడము, జడ వేయడము ఇవన్నీ ఈరోజు చేయడం జరిగింది. ఇలా అయితే డెకరేషన్ చేశాను. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. మార్నింగ్ లేసి ప్రసాదాలు చేస్తూ ఇటు అమ్మను డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. దీపం వెలిగించేప్పుడు మంత్రము, శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అంటూ దీపము వెలిగించాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా. నమస్కారం చేసుకోవాలి గురువులకి, భర్తకి, అమ్మా నాన్నకి, అత్త మామకి, కులదైవానికి, విఘ్నేశ్వర స్వామికి, అందరికీ, అందరి దేవతలే. ముందుగా పసుపు గౌరమ్మ చేసుకొని విఘ్నేశ్వర స్వామి పూజతో స్టార్ట్ చేయాలి. విఘ్నేశ్వర స్వామిని రమ్మని ఆహ్వానించి ఆయనకు షోడశోపచార పూజలు చేసి ఇంకా తర్వాత వరలక్ష్మీదేవి కథలోకి వెళ్ళాలి. పార్వతీదేవి శివుణ్ణి ఆడవాళ్ళకి అత్యంత గొప్పదైన వ్రతము, సౌభాగ్యాన్ని, సంతానాన్ని, పదలని, ఆనందాన్ని ఇచ్చే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని పార్వతీదేవి కోరగా శివుడు చెప్పిన వ్రతం ఇది. వ్రత విధానము ఇది. వ్రతము శ్రావణ మాసంన పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమును చేసుకోవాలను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి ఈ వ్రతం ఇదివరకు ఎవరైనా చేశారా, వ్రత విధానము తెలియజేయండి అని అడిగింది పార్వతీదేవి. ఈ వ్రతము శుభకరమైన సకల సౌభాగ్యాలను, సకల సంతోషాలను కలిగించే వ్రతము. ఓ పార్వతి, వరలక్ష్మి కథను చెబుతాను, శ్రద్ధగా వినుము. మగధ దేశంలో కుండినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని భర్తను ప్రేమగా దైవంగా పూజించేది. అత్తమామలతో అత్యంత అనుకూలంగా ప్రేమగా ఉంటుండేది. ఇరుగు పొరుగు వారితో మితభాషినిగా ఉంటూ స్నేహపూర్వకంగా ఉంటుండేది. ఒకరోజు కలలో చారుమతికి
నిద్రలో వరలక్ష్మీదేవి కలలో కనిపించి, నేనమ్మా వరలక్ష్మీదేవిని, ఈ భక్తికి ప్రసన్నురాలనై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి ఆనందంగా నిద్రలేచి ఇంతసేపు కలలో కనిపించింది అమ్మ అని నమస్కారం చేసుకొని ఆనందంగా అత్తమామకి, స్నేహితులకి, భర్తకి ఈ విషయాన్ని శ్రావణ మాసం వచ్చే పౌర్ణమి ముందు శుక్రవారము వరలక్ష్మి వ్రతము చేసుకోవాలి అని తనకు తెలియజేసింది అమ్మవారు అని చెప్పగానే వాళ్ళంతా ఆనందించి శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తుండగా ఇంతలో శ్రావణ మాసం రానే వచ్చింది. శ్రావణ మాసము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేద్దాం. ఆ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాలు పూర్తి చేసుకొని కొత్త దుస్తులు ధరించి పూజా గదిలో పీఠం వేసుకొని దానిపై బియ్యం పోసుకొని అందులో కలశం ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి తన స్నేహితులతో కలిసి అమ్మవారిని పరిపరి విధాలుగా పూజించి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజలు చేసి 9 సూత్రాలున్న పసుపు దారంను ధరించి పలు రకాల భక్ష్య భోజ్య వరలక్ష్మీదేవి నైవేద్య ప్రదక్షిణాలు చేసి వరలక్ష్మీదేవితో సహా మిగతా స్త్రీలందరూ కలిసి మొదటి ప్రదక్షిణ చేయగానే వారి కాలు గజ్జలు గల్లు గల్లుమని మ్రోగుతున్నాయి. వాళ్ళు ఆశ్చర్యంగా కాళ్ళ వంక చూసుకున్నారు. కాళ్ళకి ఆభరణాలు వచ్చాయని ఆనందించారు. రెండవ ప్రదక్షిణ చేయగానే వాళ్ళ చేతులకి కంకణాలు, బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే వారంతా సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి ఇల్లు బంగారంతో, రథ గజ తురగ వాహనాలతో, సౌభాగ్యంతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలకు తీసుకుపోవడానికి గుర్రాలు, ఏనుగులతో రథాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నించున్నాయి. తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము పుష్పాలతో పూజించి దక్షిణ తాంబూలాలిచ్చి ఆనందింపజేశారు. వరలక్ష్మీదేవి నైవేద్యము చేసిన భక్ష్యభోజ్యాలు బంధువులతో, స్నేహితులతో కలిసి భుజించి వాహనాల్లో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయే ముందు వాళ్ళు, మీ వల్లనే చారుమతి మీరింత గొప్ప వ్రతము మాతో చేయించడం వల్లనే మాకింత అమ్మవారి అనుగ్రహం కలిగిందని చారుమతిని పరిపరి విధాలుగా కీర్తించి ఆనందించారు. అందరూ కలిసి అప్పటి నుండి మొదలు ప్రతి సంవత్సరం అందరూ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతం అన్ని కులాల వారు చేసుకోవచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వ రోగాలను, సకల రుణాలను హరించే, సర్వత్రా రక్షణ కలిగిస్తుంది ఈ వ్రతము అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. ఈ కథను చదువుకున్న తర్వాత అక్షింతలు తలపైన వేసుకొని 9 తోరాలున్న కంకణాల్ని చేతికి కట్టుకోవాలి. వీలైతే భర్తతో కట్టించుకోవాలి, లేదంటే ఎవరైనా పెద్ద ముత్తైదువు ఉంటే వారితో కట్టించుకోవాలి. అత్త, ఆడపడుచు అందుబాటులో ఉంటే వారితోనైనా కట్టించుకోవచ్చు. ఆ తోరాన్ని కట్టుకున్న తర్వాత 3 ప్రదక్షిణాలు చేయాలి. మహాశక్తి మహాధరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాతే మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మాష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠే నిత్యం మహాపాపవినం మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్న వరదా శుభా. నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందుము ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకొందుము ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా పిలిచి కోట్ల ధనమిచ్చేవమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ.
కొందువమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందువమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కలిగి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కలిగి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యం సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యం ఐదవతనము ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందువమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందువమ్మ నవరత్నాల నీ నగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి నవరత్నాల నీ నగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్థం శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ అయ్యో మనం గంట కొట్టలేదు. వారికి హారతి ఇచ్చి అందరము హారతి తీసుకున్నాం. తర్వాత మనం పిలిచిన ముత్తైదువులకి పసుపు తాంబూలం ఇచ్చి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి పువ్వులు ఇచ్చి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళకి అక్షంతలు ఇచ్చి మనం వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళతోని ఆశీర్వాదం దాదాపు అమ్మే వచ్చి మనల్ని ఆశీర్వదిస్తుంది అనే ఆనందంగా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని మనము ఆనందంగా అమ్మను వాళ్ళ రూపంలో చూసుకొని వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళతోని ఆశీర్వాదం తీసుకోవాలి. తరువాత అందరం కలిసి లలితా పారాయణ చేసాము. సంసార పంక్త నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్తి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్యాస విద్రుమావ వైష్ణవి విష్ణురూపిణి అయోనీలో నిలయ కూటస్థాకుల రూపిణి వీరగోష్ఠ ప్రియా వీర నైష్కర్మ్యనాథ రూపిణి విజ్ఞాన కలన కళ్యాణ వైభవాసన తత్వాసన తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాపసవ్య మధ్యస్థ సర్వాపద్వినివారిణి స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత చైతన్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాదృష్ట కరుణా నిత్య పాటల దక్షిణ దక్షిణ రాజ్య ధర స్నేరముకాంబుజ గౌరిణి కేవలానధ్య కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియ స్తుతిమతి స్తుతి సంస్కృత వైభవ మనుష్మిని మనవతి మహేషి మంగళాకృతి విశ్వమాతా జగదాది విశాలాక్షి విరాగిని ప్రగల్భ పరమోదార పరమోదా మనోమయి
व्योमकेशी विमानस्था वर्षिणी वामकेश्वरी पंचयज्ञ प्रिया पंचप्रेत पंचादिसायिनी पंचमी पंचभूतेशी पंचशक्योपचारिणी शाश्वती शाश्वतेश्वर्या शर्मदा शम्भुमोहिनी धराधरा सुता धन्या धर्मणी धर्मवर्तिनी लोकातीता गुणातीता सर्वातीता क्षमात्मिका बन्धुका कुसुमप्रख्या बाला लीला विनोदिनी सुमंगली सुभकरी शिवे साध्यासवासिनी सुवासिनी रक्षणा प्रीता शोभना शुद्ध मानसा बिंदु तर्पण संतुष्टा पूर्वजा त्रिपुरांबिका दशमुद्रा समाराध्या त्रिपुरा श्रीवशंकरी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेय स्वरूपिणी योनि मुद्रा त्रिगंडेशी त्रिपुरांबा त्रिकोणगा अनगाद्भुत चारित्रा वाचितार्थ प्रदायिनी अभ्यासातिशय ज्ञाता षडत्रिनिधिनी आव्याजगणामूर्ति ज्ञान सप्तदीपिका आबालगोपविदिता सर्वामिल्यम्य शासना श्रीचक्रराजनी सर्वरोग प्रशमनं सर्वसंपत्प्रवर्तनं पुत्रप्रदामहाप्राणं पुरुषार्थप्रदायकम् इदं विशेषचिदेव्यै स्तोत्रं प्रीतिविदायकं जपे नित्यं प्रयत्नेन ललितोपास्यतत्परः प्रातस्नानादिनेन संस्कारसमाप्य च पूजा నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థ ప్రధాయినిగా కంచి కామాక్షి వైనావు శ్రీచక్రరాజా నిలయుగా శ్రీమత్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ మణిదీపములో కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత పూమాలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి పచ్చలు దాపిన పసిడి పల్లరమున పచ్చ కర్పూరపు అచ్చులిడి అచ్చపు భక్తితో నక్షత్ర హారతి తెచ్చి మిగిచ్చిలివి పుచ్చుకొనరయ్యా మంగళం మంగళం కైలాసవాస మంగళం మంగళం వైకుంఠవాస మంగళం మంగళం జై జై పాప విహారి జై జై గంగాధరి జై జై మనోహరి జై జై హరి జై జై పరమేశ్వరి జై పార్వతీశ్వరి జై జై గంగాధరి జై శంకర హరి మంగళం మంగళం కైలాసవాస మంగళం మంగళం వైకుంఠవాస మంగళం మంగళం జై జైలందరూ గోడి జోహారు చేయుచు జాజులు మల్లెలు చల్లుచుండా జై జైలందరూ కూడా జోహారు చేయుచు జాజులు మల్లెలు చల్లుచుండా రాజీవక్షులు రమ ఉమాదేవులతోడ రాజిల్లు మీరు నీ రాజనములు గొనుడి మంగళం మంగళం కైలాసవాస మంగళం మంగళం వైకుంఠవాస మంగళం మంగళం సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగముల పరిపాలించే జననీ అననయము కనికరమున కాపాడే జననీ జగ
జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరముగ కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయి వరములినవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి రంగుల తల్లుల తనుల జ్యోతికి కర్పూరహారతి సకల నిగమ చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండొక కరముల బంగారు గాజులు ముద్దులు మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానమునందరికివ్వమ్మ నిష్ఠత నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మమ్ము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతా ముత్తైదువులందరూ కలిసి ఆశీర్వదించారు. బాగున్నారు అమ్మవారి లాగా. దీర్ఘ సుమంగళి భవ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం జయ గోవింద. మాకు వచ్చిన అవకాశం అమ్మవారి మా టాపిక్ అమ్మ మనం ఎలా చేసినా అనుగ్రహిస్తుంది. చేసినా చిన్నగా చేసినా ఎలా చేసినా మన మనసులో అమ్మ మీద కోరిక, ఇష్టం, ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి అమ్మ మీద. మనం ఏమో చిన్న చిన్న పొరపాట్లు చేసినా క్షమిస్తుంది. దాన్ని పెద్ద తప్పులాగా మనం ఏం అనుకోవద్దు. మన మనస్సులో అమ్మకి ప్రేమ ఉండాలి అమ్మ మీద, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.